హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ గార్డెన్ అని చెప్పాను కదా, ఈ వంగ మొక్క అనమాట. లాంగ్ వీడియోలో చూపించాను. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ది అనమాట. పోయిన సంవత్సరం అయితే అస్సలు పడలేదు, ఒకటి రెండు కాయలే పడ్డాయి. అవి కూడా ముదిరినట్టు వచ్చేసినాయి అనమాట. ఇక్కడ ఈసారి వచ్చేసి బాగా అదే మొక్క వర్షాలకి బాగా చిగురు వచ్చేసి బాగా పిందెలు పడ్డాయి, పూత కూడా బాగా వచ్చింది. ఇంకా కాయలు చూడండి ఎలా పడ్డాయో. పోయినసారి అయితే అసలు ఎండిపోయినట్టుగా ఉందండి మొక్క వచ్చేసి. కాయలు కూడా అస్సలు పడలేదనమాట, బాగా ముదిరినట్టు వచ్చినాయి ఒకటి రెండు కాయలు కూడా. ఇక్కడైతే బాగా లేతగా ఉన్నాయి. కలర్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. కలర్ బాగా డార్క్ కలర్ వచ్చినాయి వంకాయలు వచ్చేసి. అంటే వర్షాలప్పుడు కొంచెం బాగుంటాయి అన్నమాట మొక్కలు వచ్చేసి. మా కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తాయండి వర్షాకాలం వచ్చేసి. చూడండి ఎలా పడ్డాయో కాయలు వచ్చేసి. పోయినసారి అయితే ఒక్కటి రెండు కాయలేనండి, అస్సలు మరి ఎండిపోయినట్టుగాను అసలు బాగాలేదు ఆ వచ్చిన కాయలు కూడా. ఈసారి బాగా వచ్చినాయి. హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాను. సైజు వచ్చేసి చిన్న సైజేనండి. ఇంకా నేనైతే కోస్తున్నాను అనమాట. తోటకూర కూడా హార్వెస్టింగ్ వీడియో పెట్టాను కదా, ఇంకా ఆ రోజు తీసిన వీడియో నేనమాట. ఇక్కడైతే మొత్తం ఎన్ని వచ్చినాయో చూపిస్తాను. చిన్న చిన్న కాయలే బాగా వచ్చినాయి. ఇంకా పిందెలు కూడా ఉన్నాయి, పూత కూడా ఉందన్నమాట అక్కడక్కడ. కొంచెం ఒక రకంగా సైజు వచ్చినాయి, నేను కోస్తున్నాను. బాగా ఫ్రెష్గా ఉన్నాయండి కాయలు వచ్చేసి. ఇలా రెండు మూడు చెట్లు ఉంటే చాలు మనకి సరిపోతాయి అన్నమాట మనకి ఇంట్లోకి వచ్చేసి. ఇటువైపు కూడా ఉన్నాయి, చూపిస్తాను. అక్కడైతే ఒకటి కోసాను, ఇదిగోండి. అంటే చిన్న సైజుగానే ఉన్నాయి, అయినా సరే కోసాను అనమాట. చూడండి ఎంత డార్క్ కలర్లో ఉన్నాయి, బాగా బాగా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు వచ్చేసి. ఇన్నైతే వచ్చినాయి హార్వెస్టింగ్ చేస్తే. ఇలా అయితే వచ్చినాయి. ఇంకా హౌస్లో కూడా నాటానండి, ఇంకా జామ చెట్టు దగ్గర. పొట్ల చెట్లు అయితే ఇప్పుడే వస్తున్నాయి. చిక్కుడు చెట్టు, పొట్ల చెట్టు, అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా అయితే వచ్చినాయండి హార్వెస్టింగ్ చేస్తే. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.